క్రింది వాటిలో ఉన్న పాచికలకి అడుగున ఏ అంకె ఉండవచ్చు అంటే అన్నీ కూడా టాప్లో ఏమో 3 3 3 ఉన్నాయి. అంటే 3కి ఎదురుగా అడిగింది, ఇక్కడ ఏం లేదు. 3కి ఎదురుగా ఎవరు ఉంటారు అని అడిగిండు. సో 1 6 మళ్ళీ ఇక్కడ ఉంటుందో ఉండదు. 1 6 అనేది 1 3 2 5 5 6 చూద్దాం ఇక్కడ చెప్పొచ్చా లేదా. సో ఇక్కడ 3 5 ఉంది, ఇక్కడ కూడా 3 5 అంటే మీనింగ్ ఏంటి, 2కి 6 ఇక్కడ రాస్తున్నాం. 2కి 6 వచ్చింది. ఇక్కడ 1 6 అక్కడ 1 6 3కి 3 ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకెక్కడైనా ఈ రెండు చూసుకుంటే 3 6 3 6 అంటే 5కి ఏంటి 1. సో 5కి 1 మిగిలింది ఏంటి 3కి 4 అనే కదా మీనింగ్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రెండు చూసుకుంటే 2కి 6 వచ్చింది, ఆ రెండు చూసుకుంటే 5కి 1 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు చూసుకుంటే 3 1 6 3 2 5. ఇప్పుడు దీంట్లో మిస్సింగ్ ఏంటి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 లేదు. సో 3కి ఆపోజిట్ ఇలా కూడా 4 వస్తుంది. 3కి ఆపోజిట్ ఏంటి 4. సో ఆన్సర్ ఈజ్ హియర్. ఏ రెండు తీసుకున్న ఆన్సర్ చెప్పొచ్చు, లేదంటే రెండు తీసుకున్న ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే 3 కామన్గా ఉంది. 3 నుండి 6 1 మళ్ళీ 3 అదే 3 5 2 ఏ మిస్సింగ్ 4 మిస్సింగ్. సో 3కి ఆపోజిట్ ఏంటి 4. అడిగింది ఏంటిది, పాచికలకి అడుగులో ఉన్న సంఖ్య ఏమిటి. అడుగులో ఉన్న సంఖ్య అంటే పైన 3 ఉంది అంటే బాటంలో ఉన్నటువంటి సంఖ్య ఏమిటి, 3కి ఎదురుగా ఉన్న సంఖ్య ఏమిటి. 3కి ఎదురుగా ఉన్న సంఖ్య ఏంటి 4. ఎలా తీసుకున్నా 3కి 4 వస్తుంది.